అయితే తెల్ల చీర కట్టుకొని పాల గ్లాస్‌తో లోపలికి వస్తుంది. అది చూసి విరాట్ ఒక్కసారిగా చాలా సంతోషిస్తాడు. ఇక చంద్ర ఆ పాల గ్లాస్ తీసుకొని వచ్చి "పాలు తీసుకో బావ తాగు" అని చెప్పి ఇస్తూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న విరాట్ అయితే "ఏంటి చంద్ర ఇది? ఇప్పుడు నేను తాగవలసినవి ఈ పాలు కాదు మురపాలు. అయినా సరే నువ్వు నన్ను ఎన్నాళ్ళు ఊరించావు. నేను నిన్ను ఎలా వదిలిపెడతానని అనుకుంటున్నావు? ఇప్పుడు కూడా నువ్వు నాతో ఆటలు ఆడకు. నేను ఇప్పుడు ఈరోజు నిన్ను వదిలేదే లేదు" అని చెప్పి విరాట్ అంటాడు. ఆ మాట వినగానే చంద్ర అయితే అలా సిగ్గుపడుతూ తలదించుకుంటుంది. దాంతో విరాట్ అయితే చంద్ర చేతిలో ఉన్న పాల గ్లాసుని అయితే పక్కన పెట్టి చంద్రాన్ని దగ్గరికి తీసుకొని తన ఒంటి మీద ఉన్న జ్యువెలరీ అంతా కూడా తీస్తూ ఉంటాడు. దాంతో చంద్ర అయితే అలా మౌనంగా నిలబడి ఉంటుంది. ఇక తన జ్యువెలరీ అంతా తీసిన తర్వాత తన గాజులు అవి తీసి పక్కన పెడతాడు. ఇక అది చూసి చంద్ర అయితే ఒక్కసారిగా అలా మౌనంగా ఉండిపోతుంది. ఇక విరాట్ వెంటనే చంద్రాని ఎత్తుకొని అలా బెడ్ మీద వేస్తాడు. దాంతో చంద్ర అయితే "బావ ఏంటిది" అని చెప్పి అంటుంది. "ఏమీ లేదు, నువ్వు ఇన్నాళ్ళు నాతో ఒక ఆట ఆడుకున్నావు, ఇక మీద నేను నిన్ను వదిలిపెట్టను" అని చెప్పి అక్కడ ఉన్న విరాట్ అయితే చంద్ర దగ్గరకు వెళ్ళి చంద్ర నుదుటిని ముద్దు పెడతాడు. దాంతో చంద్ర కూడా వాళ్ళ బావని గట్టిగా హగ్ చేసుకుంటుంది. అలా వాళ్ళిద్దరూ కూడా ఏకాంతంగా ఒక్కటవుతారు. అలా చంద్ర విరాట్ వీళ్ళిద్దరూ మొదటి రాత్రి అయితే జరుగుతుంది.